మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొక ఆదివారం మీ సన్నిధిలో నీ పిల్లలముగా మేమందరము కూడి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మా జీవితాలలో ఎన్నో విధాలుగా మీ వాక్యాన్ని తెలియపరుస్తూ మేము ఏ లోకములందు ఎలా బ్రతకాలో, ఈ లోకములో మేము క్రీస్తు కొరకు ఎలా జీవించాలో, రక్షించబడినటువంటి మా జీవితాలు ఇతరులకు మాదిరికరముగా ఎలా ఉండాలో మీ వాక్యము ద్వారా మాకు బోధిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యేసునందు మేము ఎల్లప్పుడూ కూడా నీ యందు ఉత్సాహముతో సాగునట్లుగా సహాయము చేయండి. గత కొన్ని వారాల నుండి ఆదికాండము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మరి కొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మేము తెలుసుకొనుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమిచ్చి మీ మాటలను మీ మాటలుగా బోధించగలుగునట్లు కృపచూపమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా ఆదికాండము అనే బైబిల్ గ్రంథములో ఉన్న మొదటి పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని ముగించుకొని రెండవ అధ్యాయములోనికి మనం వచ్చాము. దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడో, ఈ సృష్టిలో దేవుడు ఏ రోజున ఏమి జరిగించాడో, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ఔన్నత్యము ఎంత గొప్పదో దేవుని వాక్యములో నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడంటే దేవుడే, దేవుడు దేవుడే, మనుష్యుడు మనుషుడే. మనుషుణ్ణి ఎప్పుడు మనము దేవునిగా పిలవకూడదు, దేవునిగా అంగీకరించకూడదు. మనుషుడు ఎంతటి గొప్పవాడైనా, ఎంత పండితుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, మనుష్యుడు నిమిత్త మాత్రము జ్ఞానము కలిగిన వాడే, నిమిత్త మాత్రుడే తప్ప దేవునితో సమానుడు కాలేడు. కాబట్టి దేవుని శక్తి వేరు, మనిషికి దేవుడిచ్చిన శక్తి వేరు. కాబట్టి మనము దేవుణ్ణి దేవుడుగానే చూడాలి, మనిషిని మనిషిగానే చూడాలి. ఎందుకంటే మనుషులు వారి వారి యొక్క విధానాలలో దేవుణ్ణి మనుషుల యొక్క స్వరూపాలలో మనుషులను ఆరాధిస్తూ దేవుణ్ణిగా చేసి వారిని గొప్పవారిగా చేసినా వారికి పుట్టుక ఉంది, వారికి మరణం కూడా ఉంది. కానీ మనము నమ్మినటువంటి దేవునికి పుట్టుక లేదు, మరణము కూడా లేదు అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఇక్కడ ఈరోజు దైవ గ్రంథములో నుండి మనిషి యొక్క జీవిత విధానం, మనిషి యొక్క నిర్మాణం, మనిషి యొక్క విధానం ఏంటో ఈరోజు మనము కొన్ని సంగతులు చెప్పుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు చదువుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు
పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. చాలండి ప్రియులారా, దేవుడు 7 దినాలు 6 దినాలు పనిచేసి 7వ దినాన్న విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు అని వాక్యంలో మనము చూసాం. విశ్రాంతిలోనికి వెళ్ళాడు. విశ్రాంతిలోనికి అని అనగానే రెస్ట్లోకి వెళ్ళిపోయాడు అనుకున్నాం మనం. అందుకే పోయిన వారం చెప్పుకున్నాం విశ్రాంతి అంటే ఏంటో, విశ్రాంతి ఎవరికో, విశ్రాంతికి దూరమైన వారెవరో, విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరో అనే విషయాలు గత వారములో మనము చూసాం. ప్రియులారా, ఇక్కడ వాక్య భాగములో ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే ఉత్పత్తి క్రమాన్ని మళ్ళీ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ సృష్టి చేయబడక మునుపు దేవుడు ఎలా ఉన్నాడో సృష్టిని చేసేటప్పుడు ఉత్పత్తి క్రమాన్ని మళ్ళీ చెబుతున్నాడు. అంటే ఎలాగూ ఆయన నిర్మించాడు, ఎలాగూ ఆయన చేశాడు, ఎలాగూ వాటిని ఆయన సృష్టించాడు అనేటువంటి విషయాలు మళ్ళీ ఉత్పత్తి క్రమాన్ని నేర్పిస్తూ ఇక్కడ మానవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశములను చేసినప్పుడు భూమి మీద ఏ పొద లేదు, ఏ నరుడు లేడు గనుక వర్షము కురిపించలేదు. దేవుడు వర్షము కురిపించలేదు. అటువంటి పరిస్థితులలో దేవుడు మానవ నిర్మాణాన్ని గూర్చి ఇక్కడ ప్రారంభించాడు. మళ్ళీ మొదటి అధ్యాయములో చెప్పేశాడు కదండి, మళ్ళీ 2వ అధ్యాయములో చెప్పటం ఏంటి అనేటువంటిది ఒకవేళ ఆలోచన రావచ్చు. మొదటి అధ్యాయములో దేవుడు చేసినటువంటి పనిని క్లుప్తపరిచాడు, ఉపోద్ఘాతం ఇచ్చాడు. 2వ అధ్యాయములో మానవ నిర్మాణమును గురించి ప్రారంభించి మానవుని యొక్క జీవిత విధానం ఎలా కొనసాగుతుందో చెప్పటానికి ఈ విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మొదటి అధ్యాయములో నరులు సృష్టించబడ్డారు, అది అయిపోయింది, మళ్ళీ 2వ అధ్యాయములో 2వ తరాన్ని దేవుడు సృష్టిస్తున్నారు అనేవారు కూడా ఉన్నారు. కాదు కాదు, మొదటి అధ్యాయములో దేవుడు చేసిన సృష్టినే 2వ అధ్యాయములో వాటి ఉత్పత్తి క్రమాన్ని తెలియచేస్తున్నట్లుగా మనము చదువుకున్న భాగములో చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. ఇక్కడ వాక్యములో మనము చూస్తే దేవుడు నరులను చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన ఎలా చేశాడు, నరుని ఏ రీతిగా నిర్మించాడు, ఏ రీతిగా వారిని సృష్టించాడు అనే విషయం ఇక్కడ ప్రారంభమవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే సృష్టి అంతా కూడా చేయబడింది నరుల కొరకే, దేవుని కోసం కాదు, నరుల కొరకు చేయబడింది. నరులు ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. నరులు దేవుని కొరకు. నరుల కొరకు దేవుడు చేసిన సృష్టి ఎవరి కోసం? నరుల కొరకు. అది దేవుడి కోసం కాదు, సృష్టి నరుల కొరకు. నరులు ఎవరి కొరకు? దేవుని కొరకు అనే విషయాన్ని మనము గుర్తించాలి. అందుకే ఇక్కడ నరులను ఎలా చేశాడో చెబుతున్నాడు వాక్యములో నుండి. 7వ వచనములో మనము చూస్తే దేవుడైన యెహోవా దేనితో నిర్మించాడు? నిర్మాణం అంటే చాలా పెద్దదాన్ని నిర్మాణం అంటారు, చాలా గొప్పదాన్ని నిర్మాణం అంటారు. నిర్మాణము, ఒక గొప్ప నిర్మాణం నిర్మిస్తున్నాడు దేవుడిక్కడ. ఆయన నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణం మెటీరియల్ ఏంటి అనంటే నేల మట్టి. ఒక నిర్మాణం, ఒక గొప్ప నిర్మాణం నిర్మించటానికి దేవుడు తీసుకున్న మెటీరియల్ ఏంటండి? నేల మట్టి. ఏమండి, లోకములో చాలామంది జ్ఞానులు
అనేక రకాలైన నిర్మాణాలు సృష్టిస్తారండి, నిర్మాణాలు కడతారండి. నిర్మాణాలు కట్టినప్పుడు ఎంత గొప్ప మెటీరియల్ తీసుకుంటారో మనందరికీ తెలుసు. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాన్ని కట్టాలనుకోండి ప్రియులారా, దానికి తీసుకోవలసినటువంటి ఆ మెటీరియల్ చాలా ఉన్నతమైనవి తీసుకుంటారు, చాలా గొప్పవి తీసుకుంటారు. మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు. మన ప్రియులారా ఆంధ్రప్రదేశ్కి అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఆ పోలవరం ప్రాజెక్టు తీసుకుంటున్నాం. ఎప్పటి నుండి ప్రారంభమైంది అది అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దానిని ప్రియులారా ప్రారంభించారు. నేటి వరకు కూడా అది ఏమవుతుంది చెప్పండి? ప్రియులారా, దానికి వాడే మెటీరియల్ గురించి అనేక సార్లు ప్రియులారా అధికారులు అలాగే ప్రత్యర్థులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. దానికి వేసిన కాపర మంచిది కాదు, దానికి వేసినటువంటి ఆ డ్యాముకు నిర్మించేటువంటి ఆ నిర్మాణములు మెటీరియల్ సరైంది వేయలేదు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ప్రియులారా, ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అవ్వటానికి ప్రియులారా ఎటువంటి మెటీరియల్ తీసుకుంటున్నారో మనము చూడాలి. ఒక ప్రక్క ఆ కాపర్ తీసుకుంటారు, మరో ప్రక్క ఐరన్ తీసుకుంటారు, ప్రియులారా మరొక ప్రక్క సిమెంట్ తీసుకుంటారు, కంకర తీసుకుంటారు, ఇసుక తీసుకుంటారు. ప్రియులారా చాలా రకాలుగా ఒక ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం, ఒక ఇంజనీర్ ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారం ఆ యొక్క ప్రాజెక్టులు కడుతూ ఉంటారు కదా. ఏవండి, ఇప్పుడు దేవుడు కూడా ప్రపంచములోనే ఒక గొప్ప నిర్మాణాన్ని తీసుకున్నాడు. ఆ నిర్మాణమే మానవ నిర్మాణం. మానవ నిర్మాణం. ఈ మానవ నిర్మాణాన్ని దేవుడు చేయటానికి, సృష్టించటానికి ఆయన ఐరన్ తీసుకున్నాడా, బంగారం తీసుకున్నాడా, వెండి తీసుకున్నాడా, ఇత్తడి తీసుకున్నాడా, వెలగల వజ్రాలు రాళ్ళు తీసుకున్నాడా అనంటే కాదు, నేల మట్టిని తీసుకున్నాడు. అంటే ఒక పెద్ద ప్రాజెక్టు ఎలా దేంతో కట్టబడుతుంది చెప్పండి? ఒక నేల మట్టితో కట్టబడుతుంది. అంటే ఈయన ఎంత గొప్ప ఇంజనీరో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, ఇక ఈ ఇంజనీరు ఎంత గొప్పవాడో మనము ప్రియులారా లెక్కలేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంతకంటే మించిన ఇంజనీరు మరొకరు ప్రపంచ చరిత్రలో లేరు, ఉండబోరు కూడా. అంత గొప్ప నిర్మాణం చేయబోతున్నాడు. దేంతో? నేల మట్టితో అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఆ నిర్మాణమే నువ్వు నేను. ఏవండి, ఆ నిర్మాణమే నువ్వు నేను. ఇప్పుడు ఆలోచించండి, మన నిర్మాణం దేంతో తయారు చేయబడింది? నేల మట్టితో తయారు చేయబడింది. నేల మట్టినే తీసుకుంటున్నాడు ఆయన. ఆ నేల మట్టి కూడా జిగట మట్టిని తీసుకుంటున్నాడు ఆయన. యోబు గ్రంథం, బైబిల్ గ్రంథములో 33వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేను కూడా అంటే నేనును జిగట మంటితో చేయబడిన వాడని. చూసారా అండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేనును ఏ మట్టి అన్నాడు? జిగట మట్టి అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులారా, జిగట మట్టితో దేవుడు చేశాడు. నేల మట్టి అనగానే మన నేల మీద ఉన్న మట్టి అనుకోకండి. మన నేల మీద ఉన్న మట్టితో ప్రియులారా ఒక నిర్మాణం చేయటానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ జిగట మట్టిని తీసుకున్నాడు. నిన్ను నన్ను చేయటానికి, అంటే మానవ నిర్మాణం చేయటానికి జిగట మట్టిని తీసుకున్నాడు దేవుడు. ఇంకొక మాట చూస్తారా? కీర్తనల గ్రంథం, నిజంగా మనం చూస్తే ఈ మాటలు చాలా ఉన్నతమైనవి. 103వ కీర్తన 14వ వచనం చదవండి. 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనం ఎవరి వారం? మట్టి వారం. నువ్వెవరు అనంటే మనం ఏమంటాం? నేను కమ్మ, నేను రెడ్డి, నేను అది, నేను ఇది అంటాం. కానీ బైబిల్ ఏమంటుంది? నేను మట్టి అంటుంది. మనం ఎవరు? ఎవరైనా మీరెవరండి అని అడిగారు అనుకో, ఏం చెప్పాలి మీరు?
మట్టి అని చెప్పండి. మీరెవరండి అని అంటే ఎవరైనా మట్టి అండి అని చెప్పండి. నేల మట్టి అండి, జిగట మట్టి అండి అని చెప్పండి. ఇక్కడ దేవుడు అదే చెబుతున్నాడు ప్రియులారా, ఇక్కడ భక్తుడు అదే చెబుతున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము ఏ వారము? మంటి వారము. మంటికి సంబంధించిన వాళ్ళం మనం. బంగారానికి సంబంధించిన వాళ్ళం కాదు, వెండికి సంబంధించిన వాళ్ళం కాదు, ఇత్తడికి ఇనుముకు సంబంధించిన వారము కాదు. మనము కేవలము మంటి వారము, మట్టి వారం, మట్టి మనం, అంతేనండి. ఒకసారి ఆలోచించండి. ఏ కులములో ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఏ మనిషి అయినా మట్టివాడేనా, లేకపోతే ఇంకేమైనా మెటీరియల్ ఉందా? ఏమండి? ఏ మనిషి అయినా, ఏ కులానికి చెందిన వాడైనా, ఏ మతానికి చెందిన వాడైనా మట్టేనా, మరొక మెటీరియల్ ఏమైనా ఉందా? మట్టే. ఎవరైనా భారతదేశంలో ఉన్నవారు మట్టే, అమెరికాలో ఉన్న తెల్లోళ్ళు కూడా మట్టే, ఆఫ్రికాలో ఉన్న నల్లోళ్ళు కూడా మట్టే. ప్రపంచములో మనిషి అనబడుతున్న ప్రతి మనిషి కూడా మట్టేనండి. మరి మట్టివారమైనటువంటి మనకు ఎందుకండి ఈ భూమి మీద గర్వం? ఎందుకండి మనిషికి నేనేమనుకున్నావు, నా స్థితి ఏమనుకుంటున్నావు, నా బ్రతికేమనుకుంటున్నావు, నా జీవితం ఏమనుకుంటున్నావు, అసలు నా స్థితి నీకు తెలుసా, నా గొప్పతనం నీకు తెలుసా? ఏముంది? ఎన్ని గొప్పతనాలున్నా నీ ఒక మట్టివన్న విషయాన్ని మర్చిపోవద్దు. నేను, నువ్వు, మనందరము ఎవరము చెప్పండి? మంటివారము. యెషయా గ్రంథం చూడండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని ప్రియులారా చదువుకుందాం. యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేమెవరం? జిగట మన్నుము. నీవు మాకు ఎటువంటి వాడవు? కుమ్మరి వాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూసారా? ఏమండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ఇర్మియా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ వచనంలో చదివిన మాటలు చూడండి. అక్కడ ప్రజలు మాట్లాడుతూ అంటున్నారు ఏమని? నీవే మాకు తండ్రివి, మేమెవరం? జిగటమన్ను. ఎప్పుడైనా మన పిల్లలు జిగటమన్నులోకి వెళ్ళి ఆడుతున్నారు అనుకో, ఏం చేస్తాం? అరే నువ్వు కూడా మొన్నేరా ఆడుకోరంటావా? ఏం చేస్తాం? 2 కొట్టి ఏంట్రా బురదలు ఆడుతున్నావు అని అంటావు. ఒకనాడు నువ్వు నేను కూడా ఆ బురదే, ఆ జిగట మట్టి. ప్రియులారా ఆలోచించండి. కానీ ఆ జిగట మట్టికి ఒక తండ్రి ఉన్నాడట. ఆ జిగట మట్టికి ఎవరున్నారట? ఒక తండ్రి. ఎవరు ఆ తండ్రి? దేవుడు. ఆ దేవుడు ప్రియులారా ఏమని చెబుతున్నాడంటే, నేను కుమ్మరి వాడను, మీరు కొండలు. మనం ఎవరం? కొండలం. ఆయన కుమ్మరివాడు. బైబిల్లోనండి దేవుడు యెహెజ్కేలుని 18వ అధ్యాయం 1 నుండి చదవండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బైబిల్ గ్రంథంలో మనము చూస్తే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి, మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వాక్కు క్షమించండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియాను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా? చూసారా? వాక్య భాగములో మనము చూస్తే ఆ కింద మాట కూడా చదవండి. ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా గారిని దేవుడు కుమ్మరి ఇంటికి వెళ్ళు అని అన్నాడు. అక్కడ నేను నీకు నేను ప్రజలకు బుద్ధి చెప్పటానికి నా మాటలు నీకు చెబుతా, అది నువ్వు తీసుకెళ్లి ఇశ్రాయేలుకు చెప్పాలి అని దేవుడు ఇర్మియా గారిని ఎక్కడికి పంపిస్తున్నాడు? కుమ్మరి వాని ఇంటికి పంపిస్తున్నాడు. ఇర్మియా గారు కుమ్మరి ఇంటికి వెళ్ళగానే కుమ్మరి ఏం చేస్తున్నాడు? సారె మీద కుండ చేస్తున్నాడు. సారె మీద కుండ చేస్తూ ఉండగా ఆ కుండ ఒక్కసారిగా విడిపోయిందట. ఆ మట్టి ఏమైపోయింది? విడిపోయింది. సారె మీద ఉన్నటువంటి ప్రియులారా ఆ మట్టిని ఆయన ఒక పాత్రగా చెయ్యాలని అనుకుంటుండగా విడిపోయిందట. విడిపోయింది అని ఆ మట్టిని ప్రక్కన పడలేదు, కానీ ఆ మట్టినే మళ్ళీ ప్రియులార తీసుకొని ఆయనకిష్టమైన పాత్రగా చేశాడంట కుమ్మరి. ప్రియులారా, ఇశ్రాయేలు వారలారా మీరు కూడా నా చేతిలో అటువంటి వారే అని దేవుడు చెబుతున్నాడు వారికి. ఒకనాడు మీరు విడిపోయినటువంటి స్థితిలో ఉండగా నేను మిమ్మల్ని మళ్ళీ నా యొక్క విధానములో, నేను అనుకున్న విధానములో మిమ్మల్ని చేశాను నేను. ప్రియులారా ఆలోచించండి, దేవుడు ఎంత మంచోడంటే చెప్పనా అండి, ఎంత మంచోడంటే ప్రియులారా, నిజంగా ఏ భార్య భర్తలైనా పెళ్ళైన తర్వాత కొడుకు గాని కూతురు గాని పుడితే ఏదో ఒక పోలిక రావాలి. తండ్రి పోలికైనా రావాలి, తల్లి పోలికైనా రావాలి, లేదా వాళ్ళ తాత పోలిక, వాళ్ళ నానమ్మ పోలికైనా రావాలి కదా. నిజంగా దేవుడు ఎంత మంచోడంటే నువ్వు నేను ఏడుస్తామని మన పోలికలోని మన పిల్లలను కూడా చేశాడు ఆయన. మన పద్ధతిలోని చేశాడు. ఎందుకు నువ్వు ఏడుస్తావు? ఆ పరిస్థితులు ఎలాగొస్తాయి తెలుసండి? ఒకవేళ గనుక మన ఇంటిలో పుట్టినటువంటి బిడ్డ మన ఇంటి పోలికలో కాకుండా పక్కోడి ఇంటి పోలికలో పుట్టాడు అనుకో, ఎట్లా ఉంటాయి పరిస్థితులు? ఏమండి, ఎట్లా ఉంటాయి పరిస్థితులు? అక్కడి నుంచి డౌట్స్ వచ్చేస్తాయి కదా. దేవుడు చాలా మంచోడండి. అందుకే నీ యొక్క పిల్లలు నీ పోలికలో, నీ ఇంటి వారి పోలికలోనే ఉంటారు తప్ప పక్కింటి వాళ్ళ పోలికలో ఉండరు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని దేవుడికి తెలుసు. అందుకని ఆయన ఏ రూపం ఇవ్వాలో ఆ రూపం ఇచ్చాడు గనుక మన పిల్లలు మన పోలికలోనే ఉంటారు. ప్రియులారా, ఎంత మంచోడు మన దేవుడు, ఎంత గొప్పోడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడో మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ ఇదిగో కుమ్మరి వాని ఇంటికి వెళితే సారె మీద విడిపోయింది ఆ మట్టి, ఆ కుండ విడిపోయింది. విడిపోయిన ఆ కుండను విడిచిపెట్టలేదు కానీ, ఆ మట్టిని విడిచిపెట్టలేదు కానీ దాన్ని తీసుకొని మళ్ళీ తనకిష్టమైన రీతిలో ఆయన మళ్ళీ ఒక కుండగా చేశాడు అని వాక్యంలో చూస్తున్నాం. మన స్థితి కూడా అలాగేనని, మన బ్రతుకు కూడా అలాగేనని, మనకు కూడా దేవుడు అలాగే చేశాడని ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందో ఆలోచించండి ప్రియులారా. దేవుడు చేసిన విధానం నేల మట్టితోనే చేశాడు. ఎన్ని రూపాలు ఇచ్చాడు చూడండి, ఎన్ని రూపాలు ఇచ్చాడు, ఎన్ని విధానాలు ఇచ్చాడు ప్రియులారా. ఆయన ఇచ్చిన రూపములో నిజంగా మానవ జీవితములో ప్రియులారా దేవుడిచ్చిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి మానవ జీవితానికంటే? వేలిముద్ర. వేలిముద్ర అండి. ప్రపంచంలో ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతో మంది పుట్టారండి. ఒక్కరి వేలి ముద్రకు మరొక వేలి ముద్ర సరిపోతుందా? సరిపోతుందండి? సరిపోదండి. ఆదాము వేలి ముద్ర వేరు, అవ్వమ్మ వేలి ముద్ర వేరు, కయ్యూను వేలి ముద్ర వేరు, హేబేలు యొక్క వేలి ముద్ర వేరు. అలా దేవుడు నేటికి కోటాను కోట్ల మంది భూమి మీద పుట్టారు, చనిపోయారు. ఒకరి వేలి ముద్ర మరొకరికి ఉండదండి. అక్కడి వరకు ఎందుకండి? కవల పిల్లలు ఉంటారే, కవల పిల్లలు పుడతారు కదా, కవల పిల్లలు ప్రియులారు అన్ని రీతులుగా ఒకే రకంగా ఉంటారు. వాళ్ళ ముక్కు ఒకే రకంగా ఉంటుంది, వాళ్ళ చేతులు ఒకే రకంగా ఉంటాయి, వాళ్ళ ఏడుపు ఒకే రకంగా ఉంటుంది, వాళ్ళ విధానాలన్నీ ప్రియులారు ఒకే రీతిగా ఉంటాయి. కానీ వేలి ముద్రలు మాత్రం ఒకటిగా ఉండవు. ఏంటండి దేవుని నిర్మాణం? మట్టి తీసుకున్నాడు కానీ ఎంత గొప్ప నిర్మాణం చేశాడో ఎప్పుడైనా ఆలోచించావా? నీవు నేను దేవుని దృష్టిలో ఎంతో గొప్ప నిర్మాణం అండి, నిర్మాణం అండి. ఎలా కావాలో అలా చేసి నీ చేతికి ఇచ్చాడు. ఎప్పుడు కూడా నల్లోళ్ళను చూసి నువ్వు నల్లగొన్నావేంటి అనకండి.
అది దేవుని ఇష్టం. నీ ఇష్టమా? నువ్వు చేసేవేంటి అంటానికి నీకేం హక్కు? ఏమండి, తెల్లవాళ్ళు చూసి అంత తెల్లగా ఉన్నాడు కానీ అందంగా లేడండి అనకండి. ప్రియులారా, అది దేవుని ఇష్టం అండి. ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నాడు, ఆయన పద్ధతిలో చేసుకున్నాడు. ఎవరు నల్లగా ఉన్నాడు, ముక్కేంటి అంత వంకరగా ఉంది, చెవులేంటి అంత పెద్దగా ఉన్నాయి, నోరేంటి అంత పెద్దగా ఉంది అని అనకండి, అనొద్దు. నువ్వు చేసావా ఏంటి? లేక వాళ్ళ తల్లిదండ్రులు చేశారా? ఎవరు చేసుకున్నారు? అది దేవునికి ఇష్టమైంది, అది చేసుకున్నాడు. ప్రియులారా, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. నీకు ఇష్టమైతే పలకరించు, లేకపోతే లేదు. నువ్వెవరు ఆయనకి పేరు పెట్టడానికి? నువ్వెవరు ఆమెకి పేరు పెట్టడానికి? నీకేం హక్కు? నీ పాత్ర ఏమైనా ఉందా చేయటానికి? లేదే. ఆయన కుమ్మరిగా ఆయన ఏ రూపం చెయ్యాలనుకున్నాడు, ఆయనకి ఇష్టమైంది. ఏవండి, ఎంత కన్న తల్లైనా బిడ్డను చూసినప్పుడు ప్రియులారా, వాడు ఎంత నల్లగా ఉన్నా నా బంగారు కొండే, నా బంగారు కొండే అంటది. అంతేనా? ఎవరైనా నల్లగా ఉన్నావు కదా, మీ అబ్బాయి నల్లగా ఉన్నాడు కదా అని అన్నావు అనుకో, నల్ల బంగారం అంటది మళ్ళీ. ఏ బంగారం? ప్రియులారా, ఊరుకోరు. ఆ పిల్లల్ని ఏమన్నా ఊరుకోరు. నల్లగా ఉన్నా, అందంగా లేకపోయినా ఆ తల్లికి ఆ బిడ్డ అంటే ఇష్టం పుట్టించాడు దేవుడు, ప్రేమ పుట్టించాడు. ప్రియులారా, తెలంగాణలో నేను ఒక ప్రాంతానికి వెళ్తాను. భార్యాభర్తలండి తెల్ల దొరల్లాగా ఉంటారు. తెల్ల దొరలండి. వాళ్ళకు పుట్టిన బిడ్డ మాత్రం నల్ల దెయ్యమే. నల్ల మనిషి కూడా కాదు. ప్రియులారా, కళ్ళేమో తెల్లగా ఉంటాయి, మొత్తం ముఖమంతా కూడా ప్రియులారా అసలు మన దగ్గర దొరకదు నల్లమట్టి, అంత భయంకరంగా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది, ఏంటి ప్రభు ఇంత తెల్లోళ్ళకి ఇంత నల్లోడినిచ్చారు? ఎంత అసలు వాళ్ళ యొక్క జీవితంలో ప్రియులారా వాళ్ళండి ఆ బిడ్డను చూసండి ఎంత ప్రేమిస్తారంటే, నిజంగా వాడిని ఈ రోజున వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు, ఇప్పుడు వాడు బీటెక్ ఏం చదువుతున్నాడు, బీటెక్. ఇప్పటికీ నల్లగానే ఉంటాడు. ఎంత నల్లగా ఉంటాడంటే మామూలు నలుపు కాదు. ఆ నలుపులో ఆ తెల్ల కళ్ళు కనబడుతూ ఉంటే రాత్రిపూట అయితే దడుచుకుంటాం, అంత భయంకరంగా ఉంటాడు. కానీ ప్రియులారా, ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఒక్క క్షణం వాడు లేట్ అయితే, ఒక్కగాని ఒక కొడుకే లేట్ అయితే ఎంత ప్రేమ అంటే ఏంటి, ఇంకా బిడ్డ రాలేదు, ఫోన్ల మీద ఫోన్లు. ప్రియులారా, మంచి ఇద్దరు కూడా టీచర్సే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు టీచర్సే, వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు. ఎంత ప్రేమ అంటే చెప్పటానికి వీల్లేదు. నా కొడుకేంటి పాస్టర్ గారు బంగారం అని అంటారు. నిజంగా అండి, వాడు చూడటానికి ప్రియులార శరీరమును బట్టి నల్లోడే కానీ మంచితనంలో మాత్రం చాలా తెల్లోడండి, చాలా తెల్లోడు. అంత మంచిగా వాడు బీటెక్ చదువుతున్నా సేవకులు వెళితే వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, వాళ్ళ చెప్పులు తీసి ప్రక్కన పెట్టడం, టేబుల్ దొడవటం, వాళ్ళు తిన్న పళ్ళాలు తీసుకెళ్ళి కడుగుతూ ఉంటాడు ఇప్పటికీ కూడా. ఎంత మంచి పరిచర్య చేస్తాడో. ప్రియులారా, గ్రహించండి, అది దేవునికి ఇష్టమైంది, ఆ తల్లిదండ్రులకు ఇష్టమైంది. నువ్వెవరివి? పెళ్లి చూపులకి వెళ్ళామనుకో, ముందు చూసేదేంటి? నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉందా అమ్మాయి? మా కోళ్ళండి ఎర్రగా ఉండాలండి వచ్చే కోళ్ళు. నీ వీపు ఎర్రగా మారేదాకా కొట్టిద్దటువంటి కోళ్ళు. ఎర్రగా ఉండాలా? మంచితనం కోరుకోండి, ఆత్మీయత కోరుకోండి. తెల్లగా ఉండ కోళ్ళ ఇంటికి వస్తే ప్రియులారా ఆ మంచితనం అవసరం లేదా నీకు? అలా చూసి ఎంతో మంది ప్రియులారా మంచి సంబంధాలు పోగొట్టుకున్న వాళ్ళు లేరా? పిల్లడు ఏం బాగాలేదు, అమ్మాయి ఏం బాగుండలేదు, వీళ్ళు పేర్లు పెడతా ఉంటారు వాళ్ళకి. వాళ్ళిద్దరు నిలబడితే అసలు ఈడు జోడి ఎన్ని పేర్లు పెడతాడు. వీళ్ళేదో పెద్ద అందంగా ఉన్నట్టు, వీళ్ళు అందంగా ఉండరు. వీళ్ళేమి సరిగా ఏదో ప్రియులారా ఆ తెల్ల తోలు తప్ప ఏముంటుంది చెప్పండి? ప్రియులారా, నేను ఒకే విషయం చెబుతున్నాను, నిన్ను బాగా ప్రేమించే కోడలను తెచ్చుకో, నిన్ను బాగా ప్రేమించే అల్లుడిని తెచ్చుకో, నీతో సహకరించే వారిని తెచ్చుకో, నీ మాట వినే వారిని తెచ్చుకో, దేవుని సన్నిధిలో నీతో పాటు మంచి సహకారులను తెచ్చుకో. అంతేగాని ఎలా ఉండాలని నువ్వు నిర్ణయించొద్దు. వాడు నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా అని నిర్ణయించింది ఎవరు చెప్పండి? దేవుడు నిర్ణయించాడు. పేర్లు పెట్టొద్దు వాళ్ళకి.
ఒకవేళ నీవు దేవుడు చేసిన మనుషులకు పేర్లు పెడితే దేవునిని అవమానపరుస్తున్నట్టు అవుతుంది. నీకు ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. నువ్వెవరో పేర్లు పెట్టడానికి వాళ్ళకి? నేల మట్టితో చేసుకున్నాడు దేవుడు. ఇంత గొప్ప నిర్మాణం, దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేయటానికి ఎంత గొప్ప నిర్మాణాలు చేశాడో మీరు ఆలోచించండి. ఆ యొక్క ప్రియులారా, వ్యక్తిని చేసిన వాడే నిన్ను నన్ను చేశాడు. నన్ను నిన్ను చేసిన వాడే వారిని కూడా చేశాడు. ఏ రూపం ఇవ్వాలో, ఏ కలర్ ఇవ్వాలో, ఏ ముక్కు ఇవ్వాలో, ఏ నోరివ్వాలో, ఇదంతా ఆయన చేతి నిర్మాణం. 119వ కీర్తన 73వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను ఎవరండి నిర్మించింది? ప్రియులారా, ఒకవేళ నల్లోళ్ళు ఉన్నారనుకోండి, వాడు నల్లగా ఉన్నాడు అనుకోండి, నీ చేతులు ఏమైనా వాడిని తెల్లగా చేయగలుగుతాయా? ఏమండి చేయగలుగుతాయా? చేయలేవే. మరి అటువంటప్పుడు నీవెందుకు ఆ వ్యక్తిని చూసి అలా అవమానపరుస్తావు? దేవుని చేతులు నిర్మించాయి. నీ చేతులు నన్ను నిర్మించి, చదవండి, నాకు ఏర్పాటు చేసింది? అంటే రూపు ఏర్పాటు చేసింది ఎవరు చెప్పండి? దేవుడండి. దేవుడు ఏర్పాటు చేశాడు రూపు. తన చేతులతో, స్వయాన తన చేతులతో దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి భూమి మీద మనిషి అనబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేతి నిర్మాణం, చేతి పని. అది మనం ఎరగాలి. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరండి నిర్మించింది మనల్ని? ఎవరు నిర్మించింది మనల్ని? దేవుడే తల్లి గర్భమందు నిర్మించాడు. దేవుని నిర్మాణానికి పేర్లు పెడతావా నీవు? చెయ్యొద్దు. ఇక నుండి అలా మాట్లాడకండి. ఒకవేళ ఎవరైనా మీకు నల్లగా నచ్చకుండా ఉన్నాడనుకో, చూసావా దేవుడు ఈ బిడ్డని ఎంత చక్కగా నిర్మించుకున్నాడో అను. చూసావా ఈ బిడ్డను దేవుడు ఎంత చక్కగా నిర్మించుకున్నాడు అను. ముక్కు అంకర మూతి అంకర అనొద్దు. అది మంచిది కాదు. అది దేవుని నిర్మాణం, దేవునికి ఇష్టమైంది. ప్రియులారా, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవటానికే దేవుడు ఈ విషయాలు చెబుతున్నాడు. దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబును గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అయితే యాకోబు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమండి, దేవుడే సెలవిస్తున్నాడు. నిర్మించింది ఆయనే, నిర్మించి ప్రియులారా సహాయం చేస్తున్నవాడు ఆయనే. ఒకసారి 44వ అధ్యాయం చూడండి. 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేస్తుంది ఎవరు? మనందరికీ సహాయకుడు ఎవరు? నిర్మించింది ఆయనే, సృష్టించింది ఆయనే. నేల మట్టితో ఆయన మనల్ని నిర్మించాడు. ప్రియులారా, మనకు సహాయం చేస్తున్నవాడు కూడా ఆయనే. వాక్యములో 21వ వచనం చదవండి. అదే 44:21. యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, నేను నిర్మించాను కాబట్టి నువ్వు నా సేవ చెయ్యాలయ్యా అంటున్నాడు. ప్రతి మనిషితో చెబుతున్నాడు. అక్కడ యాకోబు అన్నాడు, అక్కడ మీ పేరు పెట్టుకు చదవండి. మనల్ని నిర్మించింది దేనికోసం? ఆయన సేవ కోసం అనే విషయాన్ని మనం 24వ వచనం చూడండి. గర్భము నుండి నిన్ను నిర్మించిన ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, పరిచిన వాడను,
నేనే భూమిని పరిచిన వాడను. చాలండి. అక్కడ వాక్యములో నేనే నేనే అంటున్నాడు చూడండి. దేవుడు నేనే, నిన్ను చేసింది నేనే, నీకు సహాయం చేసేవాడు నేనే, నువ్వు నా సేవకుడవు, నేను చెప్పినట్లుగా నువ్వు నడవాలి అని దేవుడు ప్రియులారా ఆనాడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నిన్ను నన్ను నిర్మించటానికి దేవునికి ఎంత టైం పట్టిందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎలా చెయ్యాలని ఊహించాడో? ఏవండి, ప్రతిరోజు ప్రపంచ చరిత్రలో ఎన్నో వేల మంది పుడుతున్నారు కదండి. ఎన్నో వేల మంది పుడుతున్నారు. పుడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని వేల రూపాయలు ఎలా ఇస్తున్నాడండి దేవుడు? ఎలా ఇస్తున్నాడు ఈ రూపాలు? ఎంత చక్కని రూపాలు ఇస్తున్నాడు, ఎంత చక్కగా నిర్మాణం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా నీవు? పుట్టే ప్రతి బిడ్డ ఎవరి చేతుల నిర్మాణం అండి? దేవుని నిర్మాణం, ఆయన సహాయం. అందుకే ఇక్కడ మొదటి మనిషిని దేవుడు చేస్తూ నేల మట్టితో ఇన్ని రూపాలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నేల మట్టిని తీసుకొని ఇప్పుడు రండి ఆదికాండములోనికి 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎంత అద్భుతమైన నిర్మాణం ఇది! ఏ మనుషుడు చెయ్యలేని నిర్మాణం, ఏ మనుషుడు నిర్మించలేని నిర్మాణం ఇది. దేవుడైన యెహోవా, యెహోవా అనొచ్చు లేక దేవుడు అనొచ్చు. దేవుడైన యెహోవా అని ఎందుకన్నాడంటే, నిన్ను చేసిన వాడు నీ దేవుడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. నిన్ను చేసిన వాడు నీ దేవుడని, నీ రూపము దేవుడిచ్చిందని, నీ చేతులు దేవుడిచ్చినవని, నీ కాళ్ళు దేవుడిచ్చినవని, నీ ముక్కు నోరు నీ అవయవాలన్నీ దేవుడిచ్చినవని నీకు తెలియాలి. ఆయన దేవుడని నువ్వు నమ్మాలి. అందుకే నీ దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. నేల మట్టిని తీసుకున్నాడు. ఈ మట్టిని తీసుకోవటానికి ఎంత లోతుకు వెళ్ళాడో నీకు తెలుసా? ఆయన ఎంత లోతుకు వెళ్ళాడో. మళ్ళీ విడిపోతావేమో, ఎక్కడైనా విడిపోతావేమో, సారె మీద పెట్టి చేస్తున్నప్పుడు విడిపోతావేమోనని ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? 139వ కీర్తన 15వ వచనం చదవండి. 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన చెప్పండి? భూమి యొక్క అగాధములోనికి వెళ్ళిపోయాడు ఆయన. భూమి యొక్క అగాధములోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయనకి జిగట మట్టి కావాలి నిన్ను చేయటానికి, మనల్ని చేయటానికి జిగట మట్టి కావాలి గనుక భూమి యొక్క అగాధము లోపలికి వెళ్ళి ఎక్కడ విడిపోని మట్టి ఉందో చూశాడు. కుమ్మరి కుండ చేసేటప్పుడు ఏ మట్టి పడితే ఆ మట్టి తీసుకుంటాడా? కుమ్మరి కుండను చేసేటప్పుడు అండి, పాత్రను చేసేటప్పుడు ఏ మట్టి పడితే ఆ మట్టి తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు తీసుకోడు? ప్రతి మట్టి పాత్రను చేయటానికి ఉపయోగపడే మట్టి కాదు. అందుకని జిగట మట్టినే తీసుకుంటాడు. జిగట మట్టి ఎక్కడుందో వెతుకుతాడు. ఒకవేళ ఆ పరిసర ప్రాంతాలలో జిగట మట్టి లేకపోతే జిగట మట్టి ఎక్కడుందో తెలుసుకొని అక్కడ నుండి ఆ మట్టి డబ్బిచ్చి తెప్పించుకుంటాడు. ఏవండి, మనం తాడేపల్లి వెళుతుంటే ఆ ప్రక్కన చేస్తూ ఉంటారు చూసారా, కొండలు చేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద గుట్టలుంటాయి చూడండి మీరు. ఆ మట్టి డబ్బిచ్చి తోలించుకున్నవి. ప్రియులారా, ఏ మట్టి పడితే ఆ మట్టి పనికిరాదు. ఒక జిగట మట్టి కావాలి, అది విడిపోని మట్టి కావాలి. అందుకని ఆ మట్టి ఎక్కడుందో దేవునికి తెలుసు. దాన్ని అగాధంలో పెట్టాడు గనుక ఆ మట్టిని దేవుడు ఇప్పుడు ఆ మట్టితో చేస్తున్నాడు. మనం ఇప్పుడు నిలబడినటువంటి ఈ నేల మట్టి కాదు ఆయన తీసుకుంది, జిగట మట్టి తీసుకున్నాడు. ఆనాడు ప్రారంభించిన ఆ ప్రారంభం నేటికి కూడా జరుగుతుంది. మట్టి ఏమైనా అయిపోయిందా? అయిపోయిందా? అయిపోలేదండి. మట్టి అయిపోదది. ఆయన చేసుకున్నాడు కదా. ఆ మట్టిని కూడా చేసింది ఎవరు? ఆయనే. మట్టిలో కూడా రకరకాలైన మట్టి చేశాడు కదా. ఒకే ప్రియులార కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన మట్టి ఉంటుంది. ఒక చోట జిగట మట్టి ఉంటుంది, ఒక చోట నల్ల మట్టి ఉంటుంది, ఒక చోట రేగడి మట్టి ఉంటుంది, ఒక చోట ఇసుక నేల ఉంటుంది. ఇన్ని చేసింది ఎవరు? దేవుడే కదా. అందుకే భూమి యొక్క అగాధ స్థలములలోనికి వెళ్ళి చదవండి, విచిత్రంగా నిర్మించాడట మనల్ని. ఎక్కడికి వెళ్ళి?
భూమి యొక్క అగాధ స్థలములలోనికి వెళ్ళి విచిత్రంగా నిర్మించాడు. ఎవరు? నీ దేవుడు, నీ తండ్రి, నీ ప్రభు ఆయనే. కానీ ఈ రోజున నిన్ను చేసిన వాడినే నువ్వు నమ్మట్లేదు, నువ్వు చేసిన వాడినే తండ్రిగా అంగీకరించట్లేదు, నువ్వు చేసిన వాడినే నువ్వు ప్రేమించట్లేదంటే ఎంత భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావో అర్థం చేసుకో. నీ దేవుడైన యెహోవా, ప్రియులారా చూడండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ఏం ఊదాడు? జీవవాయువు. దానిని మనము ప్రాణవాయువు అంటాం. ఏవండి, దేవుడు మనిషిని చేసిన తర్వాత మట్టి బొమ్మగా ప్రియులారా ఆ వ్యక్తి పడుకుని ఉండిపోయాడు, కదలని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నాసికా రంధ్రాలలోనికి దగ్గరికి వెళ్ళాడు, ఆయన జీవ వాయువును ఊదాడు, ఆయనలో ఉన్న ప్రాణగాలి వచ్చింది లోపలికి. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్న ప్రాణం ఎవరిదనుకున్నారు? మనలో ఉన్న ఆత్మ ఎవరిదనుకున్నారు? దేవుడిది. చేసింది దేవుడే, నిర్మించింది దేవుడే, సహాయం చేస్తున్నవాడు దేవుడే. ప్రియులారా, నీకు ప్రాణం పెట్టినవాడు కూడా దేవుడే. మరి ఎందుకయ్యా దేవుడంటే నీకు పడదు? ఎందుకు దేవుని నమ్మటం లేదు? ఎందుకు దేవుడంటే విశ్వసించటం లేదు? ఎవరు చేశారనుకుంటున్నావు? నీ నిర్మాణం ఎంత గొప్పదనుకుంటున్నావు? ఆయన తీసుకునే మెటీరియల్ ప్రియులారా ఎంత ప్రియులారా చిన్నదైనా, ఎంత ప్రియులారా బలహీనమైనదైనా బలమైన వ్యక్తిగా నిన్ను చేశాడు. ఆ దేవుడిని ఎంతగా స్తుతించాలో తెలుసా? నువ్వు కూడా విడిపోతే ప్రియులారా నిజంగా మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? విడిపోకుండా చేశాడు. మీరు ఎప్పుడైనా చూడండి, శవాన్ని ఒక 4-5 రోజులు అలాగే ఉంచామనుకోండి, తర్వాత ఏమైపోతుంది తెలుసా? పార్ట్లుగా విడిపోతాయి. కానీ ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రియులారా ఈ పార్ట్లు ఎక్కడ విడిపోకుండా దేవుడు దాచి ఉంచి అంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీలో నాలో జీవవాయువును ఊదాడు, ప్రాణవాయువు. తల్లి గర్భములో ఊదిన ఆ ప్రాణవాయువు చచ్చిపోయేంత వరకు మనలో ఉంటే తప్ప మనం బ్రతికిన వాళ్ళం కాదు. కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళిపోతారు మనుషులు. వాళ్ళ పరిస్థితిని బట్టి కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్లు మనుషులకు ఏం పెడతారు? ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు పెడతారు. ఏవండి, ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు బ్రతికితే బ్రతుకుతాడు, లేకపోతే లేదు. ప్రాణవాయువు పెట్టినా బ్రతుకుతాడనే నమ్మకాలు ఉండవు. ఇంకొక విషయం చెప్పనా? చనిపోయిన వ్యక్తికి ఆక్సిజన్ పెట్టామనుకో, బ్రతుకుతాడా? బ్రతకడు. అది వేరు. అది మానవుని యొక్క ప్రియులారా నిర్మాణం. అది ఆ ప్రాణవాయువు మానవుడు తయారు చేసినది, దేవుడిచ్చిన దానిలో నుండి తయారు చేసినది ప్రాణవాయువు అది. కానీ ఇప్పుడు దేవునిలో ఉన్న ప్రాణవాయువు మనలో ఉంది. దేవునిలో ఉన్న ప్రాణవాయువు, ఆ ప్రాణవాయువును దేవుడు నాసిక రంధ్రాలలోనే ఊదాడు. అందుకే మనం గాలి పీల్చేదైనా గాలి వదిలేదైనా నోటితో ముక్కుతోనే కదండి. ముక్కు మూసుకున్నాం అనుకో 10 నిమిషాలు ఏమైపోతాం? ఏమైపోతాం తెలియదా ఏంటి మీకు? ఒకసారి ప్రియుల ముక్కు మూసుకుని చూడండి ఒకసారి, ఒక 10 నిమిషాలు అట్లాగుంటా నేను. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ప్రియులారా. మనిషి యొక్క దేహములో ముక్కులో నుండి ప్రియులారా మనం ఎంత గొప్ప ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు ఎక్కడి నుండి వస్తుంది మనకు? ఎక్కడి నుంచి? చెట్ల నుండి కాదా? ఏవండి, చెట్లు ఏం చేస్తాయండి? ఏం విడిచిపెడతాయి అవి? ఆక్సిజన్ విడిచిపెడతాయి. అవి ఏం పీల్చుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. మనం ఏం పీల్చుకుంటాం? ఆక్సిజన్ పీల్చుకుంటాం. ఏం వదిలిపెడతాం? అంటే మనం వదిలిపెట్టింది చెట్లు పీల్చుకునేటట్టు, చెట్లు వదిలింది మనం పీల్చుకునేటట్టు దేవుడు లింకు పెట్టాడు. చూసారా ఎంత ఉన్నతుడండి ఆయన. ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీవు నేను బ్రతుకుతున్నాం అనంటే ఆయన ఇచ్చిన ప్రాణవాయువును బట్టి బ్రతుకుతున్నాం. ప్రాణవాయువు. ఒక సిలిండర్ మనం ప్రియులారా హాస్పిటల్లో ఉన్నప్పుడు కొనాలంటే
కొన్ని వేల రూపాయలు అవుతుంది. మరి తల్లి గర్భములో ఉన్న నాటి నుంచి చచ్చిపోయేంత వరకు 70, 80, 90, 100 సంవత్సరాలు దేవుడు ఉచితంగా ఈ గాలి మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు త్రాగుబోతుగా మారు నాయన, నా ప్రాణవాయువు తీసుకొని, దొంగగా మారు, జోదగాడిగా మారు, ఇదిగో లంచగొండిగా మారు, పాపిగా మారు, నేరస్తునిగా మారమని ఇచ్చాడా? ఎందుకు దేవుడు మనల్ని నిర్మించాడో యెషయా గ్రంథములోనికి రండి ఒక్కసారి. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చూడగలిగితే ఎంత స్పష్టమైన మాటలు చెప్పాడో దేవుడు తన గ్రంథంలో చూద్దాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము, ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం సృజించబడిన వాళ్ళ మనమంతా? భూమి మీద ఉన్న మనుషులంతా ఎవరి నిమిత్తము ప్రియులారా నిర్మించబడిన వారు? దేవుని కొరకు నిర్మించబడిన వారం. దేవుని నమ్మి ఆయన స్తోత్రము చేస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన లక్షణాలు కలిగి, ఆయన ప్రియులారా ప్రేమ కలిగి, ఆయన పరిశుద్ధత కలిగి ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు తన నిమిత్తం మనల్ని నిర్మించుకున్నాడు. రా నిమిత్తము నిర్మించిన నా జనులు అన్నాడు. చూసారా? కాబట్టి మనందరం ఎవరి జనులం? దేవుని జనులం. మనోళ్ళం కాదు. మనం మనవారం కాదు. 100వ కీర్తనలు అంటాడు, మనము దేవుని వారము. మనం ఎవరి వారం చెప్పండి? దేవుని వారం. మనమేమో ఈ భూమి మీద మన బంధువులు చూసి వీళ్ళంతా మా వాళ్ళేనండి అంటాం. మన ప్రియులార, మన బంధువులు, రక్త సంబంధికులు వీళ్ళంతా మనవారే అని అంటాం. కానీ ఒక విషయం చెబుతాను, వాళ్ళైనా మనమైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వారము. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మనమంతా దేవుని వారముగా ఉండాలని దేవుడు సృష్టించాడు. మనమంతా దేవుని వారముగా ఉండాలని ప్రాణం ఇచ్చాడు. మనమంతా దేవుని వారముగా ఉండాలని ఆయన దేహం ఇచ్చాడు. మనమంతా దేవుని వారముగా బ్రతకాలని ఈ భూమి మీద ఈ సృష్టినిచ్చాడు మన కోసమే. ఈ గొప్ప దేవుడిని మనం మర్చిపోకూడదండి. ఆయన జీవవాయువును మనకిచ్చాడు. ఒక్క వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం అండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున ఆయన నివాసము చెయ్యడు. ఆయన దేనికి ప్రభు అండి? ప్రియులారా, ఆయన జగత్తును అందలి సమస్తం. జగత్తు అందలి సమస్తం. అది ఆకాశమే కానివ్వండి, అది భూమే కానివ్వండి, భూమి మీద ఉన్నటువంటి జంతువులే, పురుగులే కానివ్వండి, ఆయన పోలికలో సృష్టించుకున్న మనమే కానివ్వండి, మనందరికీ ప్రభు ఎవరు? దేవుడే. ఆయనే అన్నిటికీ ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. మరి ఎందుకండి ఇంత నిర్మాణం నిన్ను చేస్తే 4 చదువు మొక్కలు, 4 ప్రియులారా ఏదో ఈ లోకపు జ్ఞానము నేర్చుకొని దేవుడు లేడంటున్నావు? దేవుని గురించి పట్టించుకోవటం లేదు? దేవుని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నువ్వు 4 ముక్కలు చదువుకోగానే ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జ్ఞానాన్ని చూసి నువ్వు దేవుడు లేడంటున్నావే. అసలు ఈ సృష్టిని చేసిన సృష్టికర్తను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? నీ జ్ఞానం ఎంత? నువ్వెంత? దేవుడెంత? ఆయనకి బోధించేవాడెవడు? ఆయనకి జ్ఞానం చెప్పేవాడెవడు? అన్నిటికీ ఆయన ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని చేత నిర్మించబడిన వారమే మనం. మన దేహం ఆయన చేతులతో చేయబడింది. మనలో ఉన్న ప్రాణాత్మ ఎవరిది? ఆయనలోనిది. అన్నీ అనుభవించేది ఆయనవే. గాలి ఆయనదే, శరీరం ఆయన, దేహం ఆయనదే, మన దేహములో ఉన్న ఆత్మ ఆయనదే, ప్రాణం ఆయనదే. ఎంత గొప్ప దేవుణ్ణా నువ్వు మర్చిపోయేది? కాబట్టి ప్రేమతో చెబుతున్నాను ప్రియులారా, ఎంతగా ప్రియులారా దేవుని మహాశక్తిని తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. ఆయన కోసం బ్రతకండి.
ఆయన కోసం బ్రతకండి, ఆయన కోసం మీ జీవితాలు ఇవ్వండి. ఎవరి కోసం కాదు మన బ్రతుకులు, ఎవరి కోసం కాదు మన జీవితాలు, దేవుని కోసమే. చాలా మంది అంటారు, నా భర్త కోసం బ్రతుకుతున్నానండి అని అంటారు, బ్రతకండి. నా భార్య కోసం బ్రతుకుతున్నానంటారు, బ్రతకండి. నా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అంటారు. బ్రతకండి, మీరు బ్రతకండి. మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారని కాదు, నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకటానికి సిద్ధపడండి. మనమందరము వారి కోసం బ్రతకాలి. ఈ భూమి మీద మహా బ్రతికితే వాళ్ళ కోసం నువ్వేం బ్రతుకుతావు? వాళ్ళు చనిపోయేటప్పుడు నువ్వేమైనా ఆపగలుగుతావా? వాళ్ళు మరణించేటప్పుడు నువ్వేమైనా మరణమును తప్పిస్తావా? నువ్వు నీ కోసం బ్రతుకు, లేక నీకు ప్రాణమిచ్చి, దేహమిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చిన దేవుని కొరకు బ్రతుకు నువ్వు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అర్థం కాలేదు కాబట్టి ఈనాడు చాలా మంది మనుషులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. నా భార్య నన్ను ఇలా అందండి, అందుకే నేను చనిపోతున్నాను. నా భర్త ఇలా అన్నాడండి, నేను అందుకే చనిపోతున్నాను. నా పిల్లలు ఇలా అన్నారండి, నన్ను పట్టించుకోలేదండి, అందుకే నేను చనిపోతున్నాను. ఎవరి కోసం నువ్వు చనిపోవలసింది? నీకు ప్రాణం ఇచ్చిన దేవుని కోసం చచ్చిపోవాలి. వాళ్ళ కోసం ఎందుకు నువ్వు చనిపోతావు? వాళ్ళ కోసం అసలు నువ్వు చనిపోయి నీ జీవితంలో నువ్వు నష్టపోతావు తప్ప వాళ్ళకేమన్నా నష్టం జరుగుతుందా? వాళ్ళకేమన్నా లాభం వస్తుందా? రాదు కదా. కాబట్టి ప్రియులారా, మన దేవుడు, మన సృష్టించినవాడు, మన చేతులతో చేసుకున్నవాడు, తన ప్రాణాత్మలను మనకిచ్చినవాడు, ఆయుష్నిచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, ఈయన మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటున్నవాడు, ఈ భూమి మీద తన వాక్యం ఇచ్చి తెలియని వారికి తెలియచేస్తూ ఆయన యొద్దకు నడిపిస్తూ మళ్ళీ ఆయన చెంతకు చేరాలని ఈ భూమి మీదకు నన్ను పంపించాడు. ఈ బంధాలన్నీ తెగిపోయేవే. ఏ బంధమైనా తెగిపోతుంది. భార్య బంధము తెగిపోతుంది, భర్త బంధం తెగిపోతుంది. ప్రియులార, వాళ్ళు మరణించగానే మన బంధాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? వేరైపోతాయి. ఒకవేళ వాళ్ళందరూ పోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీకు నాకు దిక్కెవరప్పుడు? ఏ దిక్కు లేనోడికి దేవుడి దిక్కు అంటారు చాలామంది. ఏ దిక్కు లేనోడికి దేవుడి దిక్కు కాదు. ప్రతి మనిషికి దేవుడే దిక్కు, ఆ తర్వాతే ఏ దిక్కైనా. కాబట్టి మన నిర్మాణం ఎంత ఉన్నతమైనదో తెలుసుకోండి. ఈ నిర్మాణంలో దేవుని హస్తం ఎంత ఉందో, దేవుని పాత్ర ఎంత ఉందో, దేవుని ప్రణాళిక ఎంతగా ఉన్నదో ఎరిగిన వారమై, ప్రియులారా, మనకు ఆయన ఒక్కడ మాత్రమే ప్రభువని, ఆయనే మన దేవుడని నమ్మి ఆయన యందు విశ్వాసముతో మనము ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినమైన నిన్ను చేసిన వాడు దేవుడని గుర్తించు. నిన్ను సృష్టించిన వాడు దేవుడని గుర్తించు. అగాధములోనికి వెళ్ళి విడిపోని జిగటి మట్టిని తీసుకొని నీ రూపము నా రూపం ఇచ్చి మనలో ప్రాణం పోశాడు ఆయన. ఆయనక మనము దూరంగా ఉండేది చెప్పండి? ఆయనక మనము వ్యతిరేకంగా బ్రతికేది చెప్పండి? ఆయనక వ్యతిరేకంగా మనం మాట్లాడేది? ప్రియులారా, ఎంత గొప్ప దేవుడా మనము దూరం చేసుకునేది. నన్ను నిర్మించిన రీతి జ్ఞాపకం చేసుకోండి. భక్తులు జ్ఞాపకం చేసుకున్నారు. నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయం, ఆశ్చర్యం కలుగుచుందయ్యా. ఈ నిర్మాణం ఎంత గొప్ప నిర్మాణం అయ్యా. లోకములో ఎంతో మంది ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఎన్నో రకాలైనటువంటి మెటీరియల్ తీసుకుంటారయ్యా. కానీ ఒక మట్టిని తీసుకొని నాయన ఇంత గొప్ప నిర్మాణం ఇచ్చి ఈ రోజు వరకు నన్ను క్షేమంగా ఉంచావయ్యా. తల్లి గర్భములో పడినది మొదలుకొని నేటి వరకు ఈ భూమి మీద నాయన నా జీవితాన్ని ప్రభు నాయన్ను కాపాడుతూ వస్తున్నావయ్యా. నా జీవితానికి కావలసినవన్నీ ఇస్తున్నావయ్యా ఉచితంగా. నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలనయ్యా? నీ కొరకు బ్రతికే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. నీ కొరకు జీవిస్తానయ్యా. ఎవరి కోసమో బ్రతకాలని కాదు, నీ కోసం బ్రతుకుతాను. నీవున్న లోకంలోనికి వచ్చే వరకు ఈ లోకములో ప్రభువా నీవిచ్చినటువంటి కృప ద్వారా జీవిస్తానయ్యా. మళ్ళా మనము దేవునికి అర్పించుకుందాం. ఒకవేళ ఈ దినమన ఇంకా నీవు ప్రభువుని నమ్మకపోతే, విశ్వసించకపోతే, నీ దేవుడు ఆయనే, నిన్ను సృష్టించిన వాడు ఆయనే, నీ ప్రాణం ఆయనదే, నీ ఆత్మ ఆయనదే, నిన్ను నడిపిస్తున్నవాడు ఆయనే. ఆయనకు దూరము కావద్దు.
పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలయ్యా. మా నిర్మాణం ఏంటో కొన్ని సంగతులు మేము నేర్చుకోవటానికి సహాయం చేశారు అయ్యా. భూమి మీద మా జీవితము ప్రభా ఇంత విలువగా చేయటానికి కారణం ఏంటో మీ లేఖనాల్లో మేము చూసామయ్యా. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నాకు స్తోత్రము చేయుదురు అని మీ వాక్యము చెబుతున్నట్లుగా మేము నీ చేత నిర్మించబడిన వారము గనుక నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నీ యందు విశ్వాసముతో జీవించేవారిగా మమ్మల్ని చెయ్యండి అయ్యా. ఇంకా ఎంతమంది ఈ విశ్వాసములోనికి రాలేదో అటువంటి వారితో మీరు మాట్లాడు నాయనా. వారు నీకు దూరము కావద్దయ్యా. నీవు నిర్మించినటువంటి దేవుడు కాబట్టి మళ్ళీ మేమంతా మీ దగ్గరికి రావాలి నాయనా. అక్కడే మాకు ఆనందం ఉంది, అక్కడే మాకు సంతోషం ఉంది, అక్కడే మాకు సమాధానం ఉంది, అక్కడే మాకు విశ్రాంతి ఉంది నాయన. ఆ విశ్రాంతిలో మేము ప్రవేశించినట్లుగా తగిన ఆత్మీయ జీవితము కలిగి మీలో ఉండుటకు సహాయము చేయండి అయ్యా. మేము పాపములో పడిపోయినప్పుడు సైతం విడిచిపెట్టలేదు కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మాకు విమోచన కలిగించి మళ్ళీ మేము ప్రభువా తిరిగి నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నారంటే మా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పది నాయన. ఆ ప్రేమను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవటానికి సహాయము చేయండి. ఈ సమయమందు ప్రభు శరీరము, ప్రభు రక్తము నాయన మేము తిని త్రాగుచున్నప్పుడు నాయన మా ఎడల మీరు చూపించిన ప్రేమ ఎంత గొప్పదో, ప్రభు చేసిన త్యాగం ఎంత గొప్పదో మేము తెలుసుకొని బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.